We want justice. We want justice. న్యాయవాద ఐక్యత వర్ధిల్లాలి. న్యాయవాద ఐక్యత వర్ధిల్లాలి. న్యాయవాద ఐక్యత వర్ధిల్లాలి. న్యాయవాదులపై దాడులను ఖండించాలి. న్యాయవాదులపై దాడులను ఖండించాలి. న్యాయవాదుల పరిరక్షణ చట్టం వెంటనే వర్ధిల్లాలి. న్యాయవాద ఐక్యత వర్ధిల్లాలి. న్యాయవాద ఐక్యత వర్ధిల్లాలి. న్యాయవాద ఐక్యత వర్ధిల్లాలి. We want Justice. We want Justice. We want Justice. న్యాయవాదులపై జరుగుతున్న అక్రమ దాడులను ఖండించాలి. 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 న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. We want Justice. We want Justice. న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి. న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి. ఖండించండి న్యాయవాదులపై దాడిని ఖండించాలి. న్యాయవాదులపై దాడిని ఖండించాలి. అనగా 18/5/2029 సంవత్సరమున మా న్యాయవాద మిత్రులపై ఈ నాంపల్లి క్రిమినల్ కోర్టులో పనిచేస్తున్నటువంటి విధులలో విధులు నిర్వహిస్తున్నటువంటి మా బార్ అసోసియేషన్ మిత్రులపైన దుండగులు దాడి చేసిన దాని గురించి మా సూర్యాపేట బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా మా ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానం చేసి ఈ విధులను బహిష్కరిస్తూ ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఎక్కడైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక చోటున న్యాయవాదులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇది నిత్యకృత్యం. జరుగుతున్నటువంటి వాటిని మా బార్ అసోసియేషన్ ఎంటైర్ తెలంగాణ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి నిరసనగా కూడా నిన్నటి రోజున సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అక్కడ హంగర్ స్ట్రైక్ కూడా చేయడం జరిగింది. అక్కడ ఆ హంగర్ స్ట్రైక్ చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ పోలీసు వారు కూడా దాన్ని అక్రమంగా దుండగులు అంటే ఎఫ్ఐఆర్ అయింది. అట్లాగే ఈ దుండగులు ఎవరైతే దాడి చేశారో వాళ్ళను శిక్షించాలని, వాళ్ళను ఎవరైతే మా సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు చేసినటువంటి ఆ హంగర్ స్ట్రైక్ అంటే ఆ నిరాహార దీక్షకు మేము కూడా ఎంటైర్ తెలంగాణ మా సూర్యాపేట బార్ అసోసియేషన్ నుంచి కూడా పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇలాంటి విధులను బహిష్కరిస్తూ మేము ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇట్లాగే ఇవన్నీ నిలువరించబడాలంటే న్యాయవాదుల పరిరక్షణ చట్టం వెంటనే అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు ఇవి వెంటనే చర్యలు తీసుకోవాలి. వీటిపైన వెంబటే ఇలాంటి అరాచకాలు ఇలాంటి దాడులు ఇక మరోసారి పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే న్యాయవాదుల పరిరక్షణ చట్టం వెంటనే అమలు పరచాలి. ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే భవిష్యత్తులో పోలీసు వారు కూడా వాళ్ళు కూడా ఎక్కడికక్కడ కూడా పెట్టి దీనికి చేయవలసిందంటే సూపరింటెండెంట్ అయినా కలెక్టర్లు అయినా ఎవరైనా ప్రజలకు ఏం కావాలో అనేది వాళ్ళు చేయాలి. కానీ ఇప్పుడున్న అధికారులు ఎంతసేపటికి రాజకీయ ఒత్తిళ్ల కొరకు లేకుంటే పై అధికారుల యొక్క పర్మిషన్ల కొరకు వెయిట్ చేసుకుంటూ కాలయాపన చేస్తుంది తప్పితే వీళ్ళకు చేయాలనే చిత్తశుద్ధి లేదు. ఇంకోటి ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ లేదు. ప్రభుత్వ హాస్పిటల్లో ఈవెన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అయినా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అయినా ఎలాంటి పర్యవేక్షణ చేస్తలేదు, ఎలాంటి మందులు సప్లై చేస్తలేదు. వాళ్ళు ఏమాత్రం పట్టించుకుంటే బాధ్యతారహితంగా వస్తుంది. దీనివల్ల ఒక రోగులకే కాదు, రోగులకు, వైద్య విద్యార్థులకు, ఎంప్లాయీస్కి, సమాజానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని కరెక్ట్ చేస్తారా, లేకుంటే ప్రజా ఉద్యమాలకు బీజేపీ పార్టీ తరఫున ప్రజా ఉద్యమాలకు నాంది పలకవలసి రోజులు దగ్గర పడుతుంది. కలెక్టర్ కూడా నెలకొకసారి జిల్లాకి కేంద్ర ప్రభుత్వం తనిఖీ చేస్తారు, కానీ జస్ట్ తనిఖీ మాత్రం చేస్తున్నారు. దట్ ఈస్ అది ఒక కలెక్టర్ యొక్క అసమర్థతకు దారితీస్తుంది. ఆయన వస్తుండు పోతున్న ముఖ్యం కాదు, పని అవుతుందా లేదా అన్నది ఇంపార్టెంట్. అంతేగాని వస్తున్నా పోతున్నా చేస్తుంటే అవుతుంది. దానివల్ల దట్ ఈస్ ది మోస్ట్ టోటల్ ఇన్ఎఫిషియంట్ కలెక్టర్ హాస్ ఎవర్ సీన్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్, ఇన్ ది స్టేట్ అనొచ్చు. మొత్తం తెలంగాణలో ప్రతిరోజు ఏదో ఒక బార్లా కానీ అదేవిధంగా ఏదో ఒక దగ్గర మరి కంటిన్యూగా న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయి. మనం అందరం చూస్తున్నాం. మరి ఇటువంటి దాడులు
పునరావృతం కాకుండా అడ్వకేట్స్ పరిరక్షణ చట్టం తీసుకురావాలి వెంటనే. అదేవిధంగా ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసేసి వాళ్ళని రిమాండ్ చేయాలని, అదేవిధంగా మరి ఈ చట్టాన్ని మున్ముందుకు తీసుకెళ్ళటానికి మా ఆల్ ఇండియా బార్ అసోసియేషన్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ దాడిని. మరి ఈ దాడి ఎక్కడ జరగకుండా ప్రభుత్వాలు జాగ్రత్తగా అడ్వకేట్స్ పరిరక్షణ చట్టం తీసుకొచ్చి ఎమ్మటే అమలు చేయాలని కోరుతున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.